భగవంతుని దృష్టిలో మనుషులందరూ సమానమేనని తన సంకీర్తనల ద్వారా చాటి చెప్పిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య గొప్ప సామాజికవేత్త అని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఆచార్య భూమన కుసుమకుమారి చెప్పారు. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 521వ వర్ధంతి ఉత్సవాలు శనివారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాహితీ సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య కుసుమకుమారి అన్నమయ్య సామాజికత అనే అంశంపై ఉపన్యసించారు. 600 సంవత్సరాల క్రితం అప్పటి సామాజిక పరిస్థితులకు వ్యతిరేకంగా అన్నమయ్య గళం విప్పారని చెప్పారు. పలు సంకీర్తనల్లో ఆనాటి గ్రామీణ పరిస్థితులు, పాడి పంటలు, సాగునీరు, కుటుంబ సంబంధాలు తదితర అంశాలను తెలియజేశారని అన్నారు. మహిళలకు సమాన అవకాశాలు ఉండాలని నొక్కి చెప్పారని తెలిపారు. అత్యంత సంస్కారవంతంగా శృంగార సంకీర్తనలు రచించి భక్తిభావాన్ని వ్యాప్తి చేశారని తెలియజేశారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రంకు చెందిన ఉపన్యాసకులు డాక్టర్ సౌజన్య అన్నమయ్య నైతికత అనే అంశంపై ఉపన్యసించారు. ఆనాటి సామాజిక పరిస్థితుల్లో అన్ని వృత్తుల వారు సమానమేనని, రాజు పేద తేడాలు ఉండకూడదని, అందరికీ శ్రీహరే అంతరాత్మ అని అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కేంద్రంగా చేసుకుని సంకీర్తనలు రచించి వ్యాప్తి చేశారని చెప్పారు. ఆశ్రమ ధర్మాల్లో గృహస్థాశ్రమ గొప్పదనాన్ని సంకీర్తనల ద్వారా తెలియజేశారన్నారు. ఈ విషయాలను సాధారణ ప్రజలకు సైతం అర్థమయ్యేలా అన్నమయ్య సంకీర్తనలు రచించారన్నారు. శ్రీవారిపై భక్తి ద్వారా అన్నమయ్య సంపూర్ణ మానవ జీవనాన్ని చవిచూశారని వివరించారు. అనంతరం నెల్లూరు క్లాసికల్ తెలుగు సెంటర్ పరిశోధకులు డాక్టర్ లోకేశ్వరి వెంగమాంబపై అన్నమయ్య ప్రభావం అనే అంశంపై ప్రసంగిస్తూ వెంగమాంబ సాహిత్యంపై అన్నమయ్య ప్రభావం మెండుగా ఉందన్నారు. ఇద్దరి సంకీర్తనలు జానపద శైలిలో సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా ఉంటాయని తెలియజేశారు. శ్రీవారి ఆలయంలో ఏకాంత సేవలో అన్నమయ్య లాలిపాటను వెంగమాంబ ముచ్చాల హారతిని ప్రవేశపెట్టారని చెప్పారు. సాయంత్రం 6 గంటలకు విశాఖపట్టణానికి చెందిన హరిత సిస్టర్స్ అలాగే గ్రంథి సాయికృతి బృందం సంగీత సభ జరిగింది. రాత్రి 7 గంటలకు హైదరాబాద్కు చెందిన శ్రీనిధి తిరుమల బృందం గాత్ర సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ రోజుల్లో భక్తే స్త్రీలకు విముక్తి మార్గంగా ఉండేదన్నమాట. ఒక భక్తి అనేది వాళ్ళని ఒక కంచు కవచంలాగా ఆవరించి సమాజం నుంచి వాళ్ళని సంరక్షించింది, వాళ్ళను కాపాడింది. ఆ రకమైనటువంటి భక్తురాలు వెంగమాంబ. కాబట్టి చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా అనేటువంటి గొప్ప మాట ఎప్పుడూ కూడా నా మనసులో మెదులుతూనే ఉంటుంది. రోగాలు అడిచి రక్షించే దివ్యౌషధం. చూడండి, దేవుడైనా ఎవరైనా కూడా మనకు వచ్చే రోగాలను ఆపలేడు. కానీ 24 గంటలు ఆ రోగాలు ఇలా అయిపోయింది అలా అయిపోయిందని మనం చింతపడకుండా ఆ రోగ బాధను అణచి వేసేటువంటి ఒక దివ్య ఔషధము స్వామి మంత్రం అన్నమాట, స్వామి నామ స్మరణ. రాత్రి 7 గంటలకు హైదరాబాద్కు చెందిన శ్రీనిధి తిరుమల బృందం గాత్ర సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. అంతకుముందు ఉదయం 9 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు మధుసూదన్ రావు బృందం సంగీత సభ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, పుర ప్రజలు పాల్గొన్నారు.